మొదటగా ప్రియుడుగా ప్రభువు, ప్రియురాలుగా సూర్యమితి అనే అనబడిన సంఘాన్ని పిలుస్తున్నాడు. అప్పటికి వారు ఎంతకాలం అయిపోయారు అంటే 70 సంవత్సరాలు వారు దూరం అయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలమో దేవునికి దూరం అయ్యారు అంటే 70 సంవత్సరాలు. వారు సెలకెళ్ళిపోయారు. సెలకెళ్ళిపోయినటువంటి వాళ్ళని మరలా ప్రభు ఏం చేస్తున్నాడట, పిలుస్తున్నాడు, రండి అని ఆహ్వానిస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఎందుకయ్యా అంటే ఇక్కడ అంటాడు కదా, ఒక కాలము గడిచిపోయింది, తిరిగి రండి అంటే ఆయన ఓర్పుతో వారి కొరకు ఎదురు చూశాడు. ఎంతకాలం అయ్యా అంటే 70 సంవత్సరాలు ఎదురు చూశాడు. అయితే వాళ్ళని ఇంకా పిలుస్తూనే ఉన్నాడు, వదిలిపెట్టాల. వాళ్ళని రమ్మంటున్నాడు. తన జీవితాలలో ఏవైతే కోల్పోయారో తిరిగి వారికి ఇవ్వడానికి ప్రభు పిలుస్తున్నాడు. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన ఈ సమయాన్ని ఇస్తున్నాడు. ఏమని? ఆయన తన ప్రజలను పిలుస్తాడు, తన సన్నిధికి రమ్మంటాడు, తన సన్నిధిలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఆయన ప్రేమ అలాంటిది. దేవుని ప్రేమ, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే అంటాడు కదా, ఈ భాగంలో యెరూషలేముకు రావాలని, ఇక వసంతకాలం వచ్చినట్లుగా చెట్లు చలికాలము అంటున్నాయి. చెట్లు ఎలా కూడా పూతపట్టున్నాయో, చిగురు వస్తుందో, ఇదిగో మరి పెట్టల కోలాహలం ఉందో, ఆ కాలం వచ్చేసింది, రండి, ఆ చెట్లు చిగురిస్తుంది, రండి అని పిలుస్తున్నాడు. దేవుడు తన ప్రజలు దేవుని పిలుస్తాడు అంటే ఫలించడానికి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతకాలమైనా అదే స్థితిలో ఉండాలని కాదు, అదే పరిస్థితిలో ఉండాలని ఆయన కోరుకోడు. అలాగే మార్పు కావాలని. ఒక కాలం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ చలికాలం గతించిపోయింది, వర్షాకాలము అనే కాలాన్ని చెబుతా అంటున్నాడు. మీరు ఫలించడానికి చిగురించే